రాధే రాధే అందరికీ. సో, మనమైతే కాజా రీచ్ అయిపోయాము. సో, కాజాలో మేము 3 డేస్ ఉండబోతున్నాము. 3 డేస్ ఇక్కడ అన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాము. సో, ఇదే మేము ఉండబోయే హోటల్. సో, దిస్ ఈస్ వెరీ వెరీ నైస్ ప్లేస్. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, చూడండి మీరు వ్యూ గూడా ఎంత బావుంది రూమ్‌ది. అండ్ ఇది డైనింగ్ ప్లేస్ అండ్ మేమైతే రాత్రి రీచ్ అయ్యాం కదా! సో, వెంటనే డిన్నర్ కూడా చేసేసాము. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉన్నాయి. సో, యూ కెన్ చెక్ ద డిషెస్. టేస్ట్ కూడా చాలా బావుంది. వాళ్ళు వేడి వేడిగా సర్వ్ చేశారు. అందుకే ఇంకా మంచిగా అనిపిచ్చింది. సో, దిస్ ఈస్ ద వెరీ నైస్ డిన్నర్ అండ్ మళ్ళీ పడుకొని నెక్స్ట్ డే మీకు నేను మా బ్రేక్‌ఫాస్ట్ గూడా చూపిస్తున్నాను. సో, బ్రేక్‌ఫాస్ట్ కూడా మంచిగనే చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉండే. ఇదే ఓవరాల్ లైక్ హోటల్ మేము ఉండబోయేది అండ్ అక్కడ వ్యూ ఇదే. సో, ఈ మౌంటైన్స్ యాక్చువల్లీ స్నోతో కవర్ అయ్యి ఉండాలి. బట్ ఇంకా స్నో పడలేదని ఇలా కొంచెమే స్నో కనిపిస్తుంది. సో, మేమైతే నెక్స్ట్ డే అంటే సెకండ్ డే రాత్రి రీచ్ అయ్యాం కదా! సో, నెక్స్ట్ డే మేమైతే కాజాలో మెయిన్ స్పాట్స్‌కి ఎక్స్‌ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. సో, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనము లాంజా వెళ్తున్నాము. లాంజా ఈజ్ లైక్ అక్కడ బుద్ధ స్టాచ్యూ ఉంటుంది కదా! సో, అదే. ఇది అప్రాక్సిమేట్‌లీ మనకు 14,500 ఫీట్‌లో ఉంటుంది ఫ్రమ్ సీ లెవెల్. సో, మేమైతే ఇక్కడ రీచ్ అయ్యాము. ఎంత బావుందో ఇక్కడ ప్లేస్. సో, ఇక్కడ కొంచెం ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాము. ద స్టాచ్యూ. ఈ బుద్ధ స్టాచ్యూ హైట్ కూడా అప్రాక్సిమేట్‌లీ 35 ఫీట్ అలా ఉంటుంది. సో, చాలా అంటే చాలా బావుంది. కొంచెం మనం ఒక 200, 300 మీటర్స్ ట్రెక్ చేయాలి ఇక్కడ రావాలంటే. అండ్ ఇది చూసుకొని మేమిప్పుడు నెక్స్ట్ వరల్డ్స్ హైయెస్ట్ క్యాఫేకి వెళ్ళబోతున్నాము. యాహ్! యూ హర్డ్ ఇట్ రైట్. వరల్డ్‌లో హైయెస్ట్ క్యాఫే ఉన్నది స్పితి వ్యాలీలో. సో, అక్కడికి స్టార్ట్ అయ్యాము అండ్ వి హావ్ రీచ్డ్. సో, యూ కెన్ చెక్ ఇలా ఉందది. ద వరల్డ్స్ హైయెస్ట్ క్యాఫే. సో, ఇక్కడ లోపలికి వెళ్తే మీరు చూడొచ్చు ఎంత అంటే ఎంత మంచిగా డెకరేట్ చేసి పెట్టారో వీళ్ళు. వీళ్ళ ఫ్లాగ్స్‌తోని ఇంకా లైక్ ఇది మనం అంత హైట్‌లో ఉన్నామని అస్సలు అనిపియదు. సో, దిస్ ఈస్ లైక్ హైట్ 15,500 సంథింగ్ అలా ఉంది. సో, చాలా అంటే చాలా మంచిగా డెకరేట్ చేశారు. ఇక్కడ డిషెస్ గూడా చాలా ఉన్నాయి. బట్ క్రౌడ్ అయితే అస్సలంటే అసలు చాలా ఉండే. సో, మేమైతే ఏం తినలేకపోయాము. బికాజ్ మాకు నెక్స్ట్ స్పాట్‌కి గూడా వెళ్ళేదుండే. బట్ ప్లేస్ అయితే వెరీ నైస్. సో, ఇది కూడా చూసుకొని ఇక్కడ గూడా కొన్ని ఫోటోస్ తీసుకొని ఇక్కడ మళ్ళీ నియర్ బై ఒక మానెస్ట్రీ ఉన్నది. అది గూడా చూసుకున్నాము. మానెస్ట్రీలో లోపటైతే కెమెరా అలౌడ్ ఉండదు. సో, ఇది ఇక్కడ మెయిన్ లైక్ ఇక్కడ ఫోటోస్‌కి చాలా ఫేమస్. అది చూసుకొని అండ్ వి హావ్ రీచ్డ్ టు ద వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్. యాహ్! స్పితి వ్యాలీ అంటే అందరికి తెలిసే కదా! సో, ఇక్కడ మేము కూడా ఇలా కార్డ్స్ తీసుకొని ఇలా పోస్ట్ వేసాము. అది ఇంటికొస్తుందో రాదో నో ఐడియా. డే 1 అయితే ఇలా కంప్లీట్ అయింది.